డెలివరీ అయ్యాక చాలామంది మదర్స్ కఠినమైన పథ్యం అయితే పాటిస్తూ ఉంటారు. ఎక్కువ మంది బ్రెడ్, రస్కులు, తెల్లన్నం, నల్లగారం పచ్చడి ఇవే ఎక్కువ తింటూ ఉంటారు. కానీ దీనివల్ల మీ బేబీస్‌కి బెరిబెరి అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. అసలు ఈ బెరిబెరి అంటే ఏంటి అని తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ అర్థమయ్యేటట్టు ఈ బెరిబెరి అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ మన బేబీ శరీరాన్ని చిన్న స్మార్ట్ ఫోన్‌గా అనుకుందాము. ఆహ్, తల్లి ఆహారంలో ఉండే వైటమిన్ బి1 అనేది ఫోన్‌కి పెట్టే ఛార్జర్ లాంటిది. ఫోన్‌కి ఛార్జర్ లేకపోతే ఎలా స్లోగా బ్యాటరీ డౌన్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతదో, బేబీ బేబీకి గూడా సరిగ్గా వైటమిన్ బి1 దొరకకపోతే శరీరంలోని అవయవాలు కూడా స్లోగా పనిచేయడం ఆగిపోతాయి. నెక్స్ట్‌ది గుండె మొరాయించడం. వైటమిన్ బి1 అనేది గుండె కండరాల శక్తికి ఉపయోగపడుతది. వైటమిన్ బి1 లేకపోతే గుండె సరిగ్గా పనిచేయదు. దీనివల్ల బేబీకి ఆవేశపడడం, పెదాల చుట్టూ నీలం కలర్‌లో మారడం, బేబీ గుండె వేగంగా కొట్టుకోవడం ఇలాంటి లక్షణాలనేవి డెవలప్ అవుతాయి. సెకండ్‌ది ఫోన్ స్పీకర్ పాడైపోవడం. అలానే బేబీ గట్టిగా ఏడవడానికి నోరు తెరుస్తది. కానీ నోట్లోంచి శబ్దం అయితే రాదు. గొంతులోంచి శబ్దం రాదు. ఆహ్, గున్ గొంతుకు సంబంధించిన నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా ఉంటదనమాట. థర్డ్‌ది ఫోన్ హ్యాంగ్ అయిపోవడం. ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్టు బేబీ నరాలనేవి వీక్‌గా ఉండడం వల్ల బాడీలో నరాలు బేబీ వీక్ అయిపోతది. ఇంకొకటి కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు. థర్డ్‌ది బేబీ సరిగ్గా పాలు తీసుకోలేకపోవచ్చు. సో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే లోపు ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినట్టు బేబీకి గనక వైటమిన్ బి1 ఇంజెక్షన్ గాని, డ్రాప్స్ రూపంలో గనక ఇచ్చినట్లయితే ఫోన్ సూపర్‌గా పనిచేస్తది. ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే ఎక్కువ పత్యం చేయకుండా మంచిగా ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు అన్నీ మాంసపు కూతులతో కూడిన మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.